నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు దీపాస్ వరల్డ్. ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారని భావిస్తూ మీ అందరి కోసం మీకు ఉపయోగపడే ఒక మంచి గొప్ప అవకాశాన్ని మీకోసం నేను తీసుకొచ్చాను. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నా గురించి చాలా దగ్గరగా తెలిసిన వాళ్ళకైతే నా మనస్తత్వం తెలుస్తుంది. ఎందుకంటే మనం పుడతాం, పెరుగుతాం, ప్రయోజకులు అవుతాం, సంపాదించుకుంటాం. ఈ ప్రాసెస్లో మనం పక్క వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడ్డాం అనేది కొంతమంది ఆలోచిస్తారు. అలా ఆలోచించిన వాళ్ళు కలికాల ప్రభావం వల్ల చాలా నష్టపోతుంటారు. వారిలో నేను ప్రధానంగా ముందుంటా. కానీ ఎంత మనకు టైం బాగాలేకపోయినా ఈ టైంలోనే దీన్నే మనం అవకాశంగా వాడుకొని పక్క వాళ్ళకి ఏదైనా మనం ఉపయోగపడతామా లేదా అని చూసే దాంట్లో కూడా మొదట నేనే ఉంటా. ఆ ప్రాసెస్లో నా దగ్గర సహాయం పొంది నన్ను చాలా డ్యామేజ్ చేసిన వారి కోసం మంచి గుణపాఠం చెప్పాలని నేను ఈ చాలా పెద్ద ఇది మొదలుపెట్టాను. అదేంటంటే పేద పిల్లలకి, ఎవరైనా నిజంగా ఇంట్రెస్ట్ ఉండే పిల్లలకి బ్యూటీషియన్ కోర్సును కంప్లీట్గా నేను నేర్పించదలుచుకున్నాను. అకామిడేషన్, ఫుడ్ కూడా. ఒక మేడం సోషల్ సర్వీస్ చేసే ఒక మేడం గారు, నేను పేరు అవన్నీ వివరాల తర్వాత చెప్తాను, ఆల్రెడీ నేను స్టేటస్లో పెట్టున్నాను. ఆ మేడం మనకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు, బ్యాక్ బోన్గా ఉంటామని చెప్పారు. దానికి మేడంకి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ ప్రాసెస్లో ప్లీజ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. పీలేరు సరౌండింగ్ కానీ, చుట్టుపక్కల విలేజెస్ కానీ, తిరుపతి కానీ, మదనపల్లి కానీ, ఎంత దూరమైన, ఎందుకంటే ఫ్రీ అకామిడేషన్ కదా, సో ప్రాబ్లం ఉండదు. ఆ ఆడపిల్లల్ని నా పిల్లలుగా చూసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా 3 నెలలు వాళ్ళకి నేను మంచి ట్రైనింగ్ ఇవ్వాలని నా ఉద్దేశం. ఎందుకంటే నేను ఎప్పుడు సమాజ సేవకు ఎప్పుడు ముందుంటాను. నా బ్యాడ్ లక్ ఏంటంటే నా చుట్టూ ఉన్న నేను పెట్టుకున్నటువంటి మనుషులు మంచివాళ్ళు కాక నా ఇది మిస్యూజ్ చేసేసి నన్ను చాలా డ్యామేజ్ చేసేసారు. వాళ్లకు చెంపపెట్టుగా నేను ఈ స్టెప్ తీసుకుంటున్నాను. ఫుడ్ కూడా మేడం నాకు ఆ పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి నేను అరేంజ్ చేస్తానన్నారు. నేను అకామిడేషన్ ఫ్రీగా ఇస్తాను. ఆ పిల్లలకి ఇది గోల్డెన్ అవకాశం. బయట ఊర్లకు వెళ్ళి చెన్నై, తిరుపతి, బెంగళూరు, హైదరాబాదు వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టి నేర్చుకునే వాల్యుబుల్ వర్క్ని నేను ఫ్రీగా నేర్పిస్తాను. అందులో నాకు ఎటువంటి లాభాపేక్ష లేదు. ఎందుకంటే నేను నష్టపోయాను, దీంట్లో నన్ను నష్టం చేశారు. ఇందులో నేను చెడిపోతూ కూడా 10 మందికి మంచి చేయాలనే మంచి కాన్సెప్ట్తో ఈ ఉద్దేశాన్ని దీన్ని నేను ముందుకు తీసుకొస్తున్నాను. ప్లీజ్ దీన్ని లైట్గా తీసుకోకుండా దయచేసి 10 మందికి ఇన్ఫామ్ చేసి ఇది 10 మందికి ఉపయోగపడేలాగా మీరు చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.